హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలి, మేము కూడా బాగున్నామండి. చూడండి, ఇది మనమైతే కుట్టిన బ్లౌజు ఎలా వచ్చింది. ఇంత చక్కగా రావాలి అని అంటే మనం అంతే చక్కగా పని అయితే చేసుకోవాలండి. సో మన కస్టమర్కు నచ్చేలా మెచ్చేలా మనమైతే కుట్టి ఇవ్వడమే మన బాధ్యత. అంత చక్కగా మనం వర్క్ చేసాము అని అంటే ఇంకా వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనకే ఇస్తారు కదండి పని. సో అలాగా చూడండి, నేనైతే షేప్ బెల్ట్కు క్లాత్ని అయితే రెడీ చేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. సో మనకైతే కస్టమర్ వచ్చారు, మనకు షాప్లో కావాల్సింది వాళ్ళకి ఇచ్చి తర్వాత మనమైతే ఈ పని అయితే చేసుకుందాం. చూడండి, క్లాత్ అంతా కూడా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. మనకైతే ఏ ముక్కల ఏది వెళ్తుంది అనేది చూసుకోవాలండి, వేస్ట్ చేయకూడదు. ఒక్కొక్కసారి అయితే సరిపోయేంత క్లాత్ కూడా దొరికితే దాన్ని జాగ్రత్తగా జాగ్రత్తగా వాడుకోవాలి. చూడండి, షేప్ బెల్ట్ ఈ విధంగా అయితే రెడీ చేసి పెట్టాను. ఇంకా డాట్స్ ముందు పాటుకైతే పెట్టేశాను నేను. ఇలాగ రెడీ అయిన షేప్ బెల్ట్ను ఒక కుట్టు ఎందుకు వేసానంటే, మనమైతే షేప్ బెల్ట్ అతికేటప్పుడు ఇది కొంచెం ఇట్లా జరుగుతుందండి కొంచెం. ఇంకా మనం జాయింట్ చేసేటప్పుడు కదులుతుందో ఏమో, ఎక్కడన్నా చేంజ్ చేస్తుందన్న ఒక ఆలోచన కొద్ది అయితే ఒక లూజ్ కుట్టే వేసానండి. ఇలాగ అతికేటప్పుడు కదులుతుందని లూజ్ కుట్టేసాను. డాట్ను చూడండి పక్కకు మలిసాను, గుర్తుపెట్టారా? అలాగా పక్కకు మలుసుకొని షేప్ బెల్ట్ అయితే వేసుకోవాలండి. సో ఇంకోటి కూడా నేను వేస్తున్నాను షేప్ బెల్ట్. ఇలాగ క్రాస్గా మలుసుకోవాలండి షేప్ బెల్ట్ డాట్. చూడండి, 2 పాటలే పట్టి కొలిచి చూసాను. మనకైతే ఉక్సుల పట్టి కాజా పట్టి వేసుకునేటప్పుడు సమానత్వం ఉంటేనే కదండి చక్కగా మళ్ళీ సమానం వస్తాయి. అందుకోసమని ఏమైనా కుట్టు గిట్ల ఎక్కువ ఉండదని చూశాను. ఒక కుట్టు వేసినాక చూశాను కాబట్టి ఇంకా 2వ కుట్టు కూడా వేసేస్తున్నాను. మనం ఒక్కొక్క షేప్ బెల్ట్కు 2 కుట్లు అయితే వేసుకోవాలండి. సో నాకు ముందు పాటు మీద డౌట్ వచ్చింది, కప్పు ఎంత ఉందనేది ఆది బ్లౌజ్తో అయితే కొలిసానండి. సో బరాబరే ఉందండి. ఇప్పుడు మనం వీటికైతే ఉక్సుల పట్టి కాజా పట్టి అయితే వేసేసుకుందాం. చాలా చక్కని ఫిట్టింగ్ అయితే మనం చేయాలండి. ఫ్రెండ్స్, మీరు కూడా సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. టైంని వేస్ట్ చేయకూడదు అసలే. ఖాళీగా ఉన్నప్పుడల్లా రోజు కొంచెంగా ఒకటేసారి అంత చూసి రావట్లేదు అని బెంగ పెట్టుకోవద్దండి. ఈరోజు కొంచెం చూసామా, అది కరెక్ట్ అబ్జర్వ్ అయ్యి కాకపోతే మళ్ళీ రేపు దాన్నే చూడండి. ప్రాబ్లం ఏం లేదు కదా, మనం ఖాళీ ఉన్నప్పుడు ఇంట్లో కూర్చుంటే చూసుకుంటాం కదండి. కాబట్టి ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. మనకు మనం చూసిన ఏదైనా ఒక పని ఉందనుకో, మనకి ఎక్కిందా మైండ్కి, దీని గురించి పూర్తిగా అర్థమైంది, మనసులో పర్ఫెక్ట్గా ఉంది అన్నప్పుడు మళ్ళీ ఇంకొక దాన్ని చూసి అలాగా కొంచెంగా నేర్చుకుంటూ ముందుకెళ్ళండి. బెంగ అయితే పెట్టుకోవద్దు. దాని గురించి అస్సలు బెంగ పడితే ఇంకా అంతే, బెంగ పడొద్దు. అందులో ఏం పెద్దగా టెన్షన్ ఏం లేదు. మీకు రావటానికి అయ్యో ఎట్లా అన్న ఒక టెన్షన్ పెట్టుకొని చూస్తే కొంచెం బెంగగా ఉంటుంది. మీకు రావడానికి అదే ఉంది, రెడీగా ఉంది. ఇక్కడ మనం ఏ విధంగా తీసుకుంటూ నేర్చుకోవాలనేది మన దగ్గర కొంచెంగా నేర్చుకోవాలండి. చూడండి, మనమైతే ఉక్సుల పట్టి కొంచెం ఫిల్ పెట్టి రౌండ్గా చక్కగా ఇట్లాగా అనుకూలంగా ఉంటుందని చెప్పి అయితే వేసాం కదండి. ఇలాగా ఉక్సుల పట్టి అయితే కంప్లీట్ చేస్తున్నాను. చక్కగా మలిచి రెడీ పెట్టుకొని కుట్టయితే కంప్లీట్ చేసుకోవాలండి ఇలాగా. సో వీళ్ళైతే నెక్ ఎక్కువ తోడగారండి, కొంచెం చిన్నగా ఉంటుంది ముందులా, అంతే కుట్టమన్నారు. వర్క్ చేసుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ కంఫర్ట్గా ఉండాలి. చూడండి, ఇప్పుడు అయితే మనం కాజా పట్టి వేసుకోవాలి. కాజా పట్టి కంటే నేను మెయిన్ క్లాత్కు లైనింగ్ క్లాత్ కూడా కొంచెం తోడు వేసి మందంగా ఉంటుంది కదండి, అందుకోసమని అయితే అది ఇది 2 కలిపి చక్కగా నీట్గా కట్ చేసి అందులోనైతే వేద్దామని ఈ పీస్ని అయితే రెడీ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనైతే సమయాన్ని ఎందుకు సద్వినియోగం చేసుకోవాలి, ఊకే అదే చెప్తుంది అని కూడా మీరు అనుకోవచ్చు. మనకు రోజుకు ఏ విధమైన ఖర్చులు వస్తున్నాయి, మనం ఎంత సంపాదిస్తున్నాం, మనం అందులో ఎంత ఖర్చు పెడతానో ఇవన్నీ మనం దృష్టి పెట్టుకునే చేసుకోవాలండి. చక్కగా లోతున పడితే ఎవరు సహాయం చేయడానికి లేరండి, ఎవరిది వాళ్ళకే సరిపోతుందండి. ఎవరేం సహాయం చేస్తారని మనం వాళ్ళ కోసం చూసే బదులు మనమే చక్కగా వర్క్ చేసుకొని చక్కగా 10 రూపాయలు సంపాదించుకుంటే 5 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలు కూడబెట్టుకోవాలండి. ముందు రోజులు ఎలా ఉన్నాయి, ఒక దవాఖాన పోవాలన్నా పెద్ద అమౌంట్లు, ఇప్పుడున్న ఫీజులు, మెడిసిన్ తీసుకోవాలన్నా ఎంతో, ఏదన్నా కొనుక్కోవాలన్నా ఎంతో, ఆయిల్ ప్యాకెట్లు, సబ్బులు ఎన్ని పడతాయండి మనకు నిత్యావసరాలు. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఒక ఇంట్లో ఒకళ్ళు దృష్టి పెట్టి అందరినీ కూడా ఒక ఫ్యామిలీలో ఒకళ్ళన్నా అందరికీ దేవులు అందరికీ మంచిగా అలాంటి లుక్ ఉండి అందరూ ఒక మోటి మీద ఒక తాటి మీద నడిచి అందరూ జాగ్రత్తగా చేస్తే ఇంకా సంతోషం ఏముందండి అంతకంటే. సో కనీసం
అందరున్నా లేకపోయినా కనీసం ఒక్కరు ఇంటి మీద దృష్టి పెట్టి గిది గిట్లా గింత ఖర్చు పెట్టుకోవాలి, ఇలా పని చేసుకోవాలి, ఈ పనికి నువ్వు ఈ పనికి ఇట్లా అలవాటు మనం చేపించామనుకో అందరూ ఎవ్వల కాళ్ళు పని చేసుకొని ఎవ్వల కాళ్ళ మీద వాళ్ళు చక్కగా నిలబడతారండి. అందుకనే ఫస్ట్ నుంచేలే మనం ఒక సిస్టమ్ ప్రకారంగా మన ఫ్యామిలీని ఒక మంచి పద్ధతిలో నడిపించాలి. అట్లాగే వాళ్ళకి వాళ్ళు మూవ్ అయ్యి వాళ్ళకి వాళ్ళు చక్కగా పని చేసుకొని వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకొని వాళ్ళు కూడా 10 రూపాయలు పొదుపు కూడా చేసుకునే ఆస్కారం ఉంటుందండి. కాబట్టి వయసు దాటినాక ఏం చేయలేమండి. వయసు మనం కష్టం చేసే శక్తి ఓపిక వయసు ఉన్నప్పుడే అన్ని విధాలుగా చేసి సమకూర్చుకోవాలి. ఇప్పుడు చూడండి 18 నుంచి వెళ్ళి 25 లోపు ఉన్న శక్తి 30లో ఉంటుందా అండి? లేదు. 30 నుంచి 40కి వచ్చేసరికి ఇంకా తగ్గుద్ది. 40 నుంచి 50కి వస్తున్నామా ఇంకా పక్క వాళ్ళ సహాయం కోరుతామో ఏమో అన్నంత ఇప్పుడున్న హెల్త్ ఇష్యూస్. సో దేవుని దేవాల అట్లాంటిది ఎవరికి ఏం ప్రాబ్లం రావద్దు. అందరూ ఆరోగ్యంగా ఫిట్నెస్గా చక్కగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ హ్యాపీగా ముందుకు నడవాలి. కాబట్టి మనం కొంచెం ముందు చూపు కొద్దీ మనం పని నేర్చుకోవాలి. లేని వాళ్ళు నేర్చుకోవాలి, ఏదో ఒక పని నేర్చుకోవాలి. నేర్చుకున్న పనిలో పట్టుదలగా ఏమంటారు, ఈ పని బాగాలేదని వదిలిపెట్టి ఇంకో పనికి ఇలా కాదు, నిలబడండి పని మీద. మనకు వచ్చిన పనిలో నిలబడి చేసుకుంటూ వచ్చిన 10 రూపాయలల్లా 10 రూపాయలు ఖర్చు చేసుకొని 10 రూపాయలు పొదుపు చేసుకోవాలి. కాబట్టి మనం ఏదైనా మంచి పేరైనా సంపాదన అయినా మనకు కరెక్ట్ చేసే శక్తి ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా ప్రతి ఇంట్లో అందరూ ఆలోచించుకొని నడుచుకుంటే ఇంకెవ్వరికి ఎటువంటి టెన్షన్ ఉంటుంది. కనీసం ఒక ఇంట్లో ఒకరన్నా బాధ్యత తీసుకొని అందరూ ఆ మంచి పద్ధతిలో ముందుకు నడిపిస్తే ఇల్లంతా హ్యాపీ సంతోషం పాలు వంగినట్టు చక్కగా ఉంటుందండి. అందుకనే ఖాళీగా అయితే ఉండకుండా చక్కగా పనుల మీద శ్రద్ధ వహించండి. ఖాళీ ఉన్న టైంలో మనకు పనిలో లేకపోతే ఏడికి పోయి నేర్చుకోవడం అన్న టెన్షన్ అయితే లేదు. టైలరింగ్ చక్కగా అయితే నేర్చుకోవచ్చు. ఇంట్లో కూర్చోండి రోజు కొంచెంగా ఏమి టెన్షన్ పడద్దు. రాదన్న ముచ్చటైతే పక్క పెట్టండి, 100% వస్తుంది. రోజు కొంచెంగా అల్కగా నేర్చుకోండి. ఆది బ్లౌజ్ ఉంది కదండి, మనకి ఎటువంటి టెన్షన్ లేదు, చక్కగా చేయగలుగుతాం. చూడండి మనైతే గల్లకు ఈ పీస్ అయితే వేసేస్తున్నాం. మనకు సరిపోయేంత అయితే క్రాస్గా తీసుకొని అన్నీ కూడా జాయిన్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనమైతే నెక్కు ఈ విధంగా జాయిన్ చేస్తున్నాం. ఇది చూడండి ఫస్ట్ మనం స్టార్టింగ్ ఎంతైతే పట్టుకున్నామో ఒక పాదం మందంతో ఎండ్ అయ్యేరాక అంతే ప్రకారంగా ఎండ్ అయ్యేరాక రావాలని చూసుకుంటా. గాబరిగా కుట్టి అటు ఇటు పోనక్కర్లేదండి. మెల్లగా కుట్టినా పర్వాలేదు. మీరు పర్ఫెక్ట్ అయ్యేరాక చక్కగా నిదానంగా కుట్టుకుంటూ ముందుకెళ్ళాలండి. ఏమి పని అని చెప్తుందంటారేమో, పని చేసుకుంటేనే బాగుంటామండి. పని చేసిన వాళ్ళు బాగుంటారు, పని చేసిన వాళ్ళు ఆనందంగా ఉంటారు, పని చేసిన వాళ్ళు గౌరవంగా ఫీల్ అవుతారు. గౌరవం అనేది ఉంటుందండి వాళ్ళకు. పని చేసే వాళ్ళకే విలువలు, పని చేసే వాళ్ళ చేతిలోనే డబ్బులు ఉంటాయి. అందుకని అందరం పని చేసుకోవాలి, అందరం గౌరవాలు పొందాలి, అందరం విలువలు పెంచుకోవాలి, అందరి దగ్గర డబ్బులు ఉంచుకోవాలి. చూడండి చిన్న ఇలా కట్స్ అనేది పెట్టేస్తున్నాను, ఫ్రీగా ఉంటుందండి. ఇలా పెట్టకపోతే పట్టేసినట్టు ఉంటుందండి. అందుకోసమని ఈ విధంగా అయితే చిన్నగా కట్స్ అనేది చేసేయాలి. చక్కగా ఇక్కడ చూడండి మనం ఏదైతే వెనక మలుపుతున్నాం కదండి బట్ట క్లాత్, మనం ఎంతైతే పెడుతున్నామో మలిపి కుట్టు ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ అంతే మలుపుకుంటూ ఎండయ్యారాక అంతే మలుపుకుంటూ రావాలండి. ఇలాగా కంగారు అవసరం లేదు, మెల్లగానే మనం స్టార్టింగ్ ఎంతైతే మలుపుకుంటూ వేసుకున్నామో అంతే మోతాదులో ఎండయ్యారాక వేసుకుంటూ రావాలండి. ఇలాగా చాలా చక్కని ఫిట్టింగ్ అయితే మనం ఇచ్చుడు మన బాధ్యత అండి. సో ఈ కస్టమర్ అయితే డైలీ నా దగ్గరనే కుట్టిస్తారండి. వాళ్ళకు మనకు బాగా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది కాబట్టి ఇంకా కొత్త జాగాలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయని ఇంకా వాళ్ళైతే ఇంకా బాగుంటాయి కాబట్టి ఇక్కడనే ఇస్తారండి కస్టమర్ మనకి. ఇది కుట్టిస్తేనైతే మనకు 180 రూపీస్ అండి. చూడండి మొత్తం కూడా ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. అంతా కూడా ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి ఇలాగా ఎండయ్యాకే ఒకటే మోతాదులో క్లాత్ మలుపుకుంటూ కుట్టు వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనమైతే హ్యాండ్స్ అప్పుడు కొలతబెట్టి పక్క పెట్టాం కదండి. సో నేను ఎంబటే లైనింగ్ క్లాత్ హ్యాండ్స్ కట్ చేసి కుట్టడం కూడా చూపిస్తానండి. సో నాకు ఇలాగనే అలవాటు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఇది మీకు బరువుగా అనిపిస్తే నేనైతే నెక్స్ట్లో
ఇంకా మళ్ళీ కట్టింగ్ స్టిచ్చింగ్ చేసేటి అంటే ఇంకా ఆల్రెడీ మన దగ్గర వీడియోస్ ఉన్నాయి కాబట్టి ఇంకా నెక్స్ట్ నుంచి అలా చేయడానికే ప్రయత్నం చేస్తాను. ఇది ఉల్టా సీదా కోసం అయితే మార్కింగ్ చేశానండి. చూడండి, మనమైతే పంపకం లేదండి ఈ బ్లౌజ్కు, హ్యాండ్స్కు, ఎందుకంటే లైవ్స్ వేయమన్నారు కదా, మనకి లైవ్స్ వేయమన్నారు కాబట్టి దీనికైతే పంపకం అవసరం లేదు. ఒక 1/2 ఇంచు తోటి కుట్టయితే పెడుతున్నాను. పెట్టి వెనుక మలిపి కుట్టేసుకుంటాం. దాని మీదకి వెళ్ళి లైవ్స్ కుట్టాలి కదా, అందుకోసమని ఒక 1/2 ఇంచు మందంలో ఇలాగ కుట్లు అయితే పెడుతున్నానండి. చూడండి, ఇలాగా చక్కనైన ఫిట్టింగ్ అయితే తీయాలండి. పైనుంచి వెళ్ళి కుట్టు వేసేటప్పుడు లైనింగ్ మీదనే వేసుకోవాలండి, మెయిన్ క్లాత్ మీద వేయకూడదు. ఇలాగా చూడండి, ఇలాగ మొత్తం కూడా వేసి ఈ విధంగా పైనుంచి కూడా ఇంకో కుట్టు వేస్తున్నానండి. మనం లైవ్స్ వేసేటప్పుడు ఇంకా ఆ కుట్టు మీదకి వెళ్ళి వేసుకుంటే సరిపోతుందండి, ఈ క్లాత్ ఎడి జరగదు కాబట్టి ఇదైతే వేస్తున్నాను. ఇలాగా ఎక్కడికెక్కడ పోగులుంటే ఎమ్మటెమ్మటే కట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. చూడండి, మనమైతే హ్యాండ్ షేప్ తీస్తామండి. ఇప్పుడు ఇలాగా మడతేసుకొని అది బ్లౌజ్ హ్యాండ్స్ ఉంటాయి కదండి, ఇంకా అంతే దాంతో తీస్తామండి. ఇక్కడ చూడండి, క్లాత్ మలిగింది, దాన్ని చెక్ చేసి అయితే ఓపెన్ చేస్తున్నాను. అలాగే ఉంచి కట్ చేస్తానైతే ఇంకా మోసం జరిగినట్టే అండి, ఎందుకంటే లైనింగ్ క్లాత్ మలిగి లోపలి దిక్కు ఎక్స్ట్రా కటింగ్ వేయనాక ఇంకెలాగా చేస్తామండి, మళ్ళీ వేరే చేయాలి. అంటే పనంతా డబుల్ చేయకుండా చక్కగా అయితే వర్కులు సూపర్గా చేయాలండి. మనమైతే మళ్ళీ చెక్ చేస్తున్నాను ఏమన్నా మలిగి ఉన్నదా అని, ఎందుకంటే అది మన బాధ్యత. ఏ మిస్టేక్ కాకుండా చూసుకుంటూ చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. చక్కగా ఇలా అంతా సేవ్ చేసి చూడండి, ఇలాగా నీట్గా ఇలాగా సదురుకొని హైన్స్ అయితే మనం కట్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఉంది కండి, దాంతో అంతే మోతాదులో ఇలాగా మనమైతే షేప్ అనేది తీసుకోవాలండి. షేప్కు నేనైతే మార్కింగ్ చేయలేదు, లైనింగ్ క్లాత్ చేసాము మనం, ఎందుకంటే మనకు అబ్జర్వే కోసం చేసాము. ఓకే, ఇంకా కర్వ్ అనేది కూడా తీసేసుకోవాలి. ఇలాగా చూడండి, ఇలాగా చక్కనైన ఎండలు కొడుతున్నాయండి. ఎండలకు బయటకైతే తిరగద్దండి, బీవత్సంగా దగడ వస్తుంది, వేడిగాలులు. చూడండి, హ్యాండ్స్ అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాం. చూడండి, మనకి ఎంత ఉంది అనేది అయితే చూసేస్తున్నాం కదా. చక్కగా ఆది బ్లౌజ్ చేతిలో ఉన్నాక ఇంకా మనకైతే రందే లేదండి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చేస్తుంది. ఏం టెన్షన్ పెట్టుకోకూడదు. ఇంతా కూడా ఇలాగా రెడీ చేసి ఒక కుట్టు వేసుకోవాలండి. 2 లేయర్లు కలిపి మనమైతే ఒక కుట్టు వేసుకోవడం వల్ల చక్కగా హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ ఎటు పోదండి. చక్కగా ఉన్న కాడనే మనం ఏడవైతే పెడతామో అన్నీ ఆగుతుంది కాబట్టి ఇలాగా కుట్టు అంతా కూడా వేసుకోవాలండి. రెండిటికి ఇలాగా కుట్టు అయితే వేసుకోవాలి. చూడండి, మనకైతే కస్టమర్ వచ్చారు, వాళ్ళకిచ్చి మళ్ళీ అయితే హ్యాండ్స్ కుట్టడం అయితే స్టార్ట్ చేశాను. చూడండి, ఇక్కడ భుజం కుట్టు మనం చిన్నగా గుర్తుకు కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్కి, అది ఒక దగ్గర సెంటర్ పాయింట్గా వచ్చేలా చూసుకోవాలండి. ఇలాగా ఒకటి గుంజడం ఒకటి లూజ్గా వదలడం అయితే చేయొద్దండి, 2 ఈక్వల్గానే చూసుకుంటూ ఇలాగా చేసుకుంటూ ముందుకెళ్ళాలండి. ఇంకో కుట్టు కూడా వేసేసుకోవాలి మనం, ఇంకో చేతికి 2 కుట్లు అయితే వేయాలి కదండి. అదే ప్లేస్లో ఫస్ట్ కుట్టు బరాబర్ వేసామనుకో, ఇంకా సెకండ్ కుట్టు కూడా దాంట్లోనే వేసేసుకోవాలండి. చూడండి, ఇలాగ అంతా కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా చక్కని ఫిట్టింగ్ అయితే మనం ఇవ్వాలి కాబట్టి దీని మీదనే కాస్త కంప్లీట్ అయ్యాక మనసు అనేది పెట్టేయాలి.
ఎటో చేస్తే ఎలాగా మనం వర్క్ అయితే బాగా చేసి ఇవ్వాలి కాబట్టి కొంచెం కంప్లీట్ అయ్యాక ఇటే పెట్టుకోవాలండి. చూడండి ఇలాగైతే మనం కుట్టేయడం జరిగింది. లైస్ అయితే వేసానండి నేను. చూడండి ఇలాగా అంతా కూడా చూసుకుంటూ కుట్టుకోవాలండి. చూడండి ఇంకో హ్యాండ్ కూడా వేసేయాలి. ఇది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ మనం కరువనే తిప్పేస్తాం కదండి, అది గుర్తుపెట్టుకొని వేసుకోవాలి. దీనికంటే లైస్ వేసాం కాబట్టి ఇంకా అలా చేయగలుగుతాం. ఇలా చూడండి ఇలాగ కొలుసుకొని అక్కడ నుంచి కుట్టు అయితే పెట్టుకుంటూ రావాలండి. మనం ఇక్కడ చూసాం కదా చిన్న కట్స్ పెట్టింది భుజం కుట్టును సెంటర్ పాయింట్ చేసుకొని చక్కగా ఇటు కొలుసుకుంటూ వచ్చాము. ఏడికైతే వచ్చిందో ఆ నుంచి అయితే కుట్టుకుంటూ రావడం జరుగుతుందండి. వాళ్ళు షాపు బండి మీద తోపుడు బండి మీద సామాన్లు అన్నీ వచ్చినాయండి. వాళ్ళైతే పలుకుతున్నారు వాళ్ళ సామాన్ల విషయంలో. అన్ని తీర్లు వచ్చినాయండి జనరల్గా. చూడండి ఇలాగా నీట్గా మనం షేప్ తీస్తాం కదండి, ఆ షేప్ ప్రకారమే మన అనుకూలంగా ఇలాగ సపోర్ట్ చేస్తూ ఉంటే కుట్టు అయితే వేసుకోవచ్చు. ఇలాగ ఇంకో కుట్టు కూడా వేసేసుకోవాలండి. చక్కని వర్క్ అండి, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు హ్యాపీగా. చూడండి అంతా కూడా ఇలాగా ఒక కుట్టు ఫస్ట్ వేసాం కదా, ఇంకా రెండో కుట్టు కూడా ఈ విధంగా వేసుకోవాలండి. ఇలాగా ఇప్పుడు మనం నడుం పట్టికి అండి చూడండి ఇలాగా నడుం పట్టికి అయితే మనం పీసులు రెడీ చేసుకోవాలండి. 1.5 ఇంచు పావు ఉన్నాయి ఏం కాదండి. ఇంకా పీసులు అయితే చిన్న చిన్నవే ఉన్నాయి, మనకైతే ఎక్స్ట్రా లేదు క్లాత్. ఇంకా వాటిని ఒక మోతాదులో అన్నీ కూడా ఒక సైజులో కట్ చేసుకొని అన్నీ కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలండి. ఇలా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేస్తూ చక్కగా ఇలా కుట్టుకుంటూ తయారు చేసుకోవాలి మనమైతే. ఫ్రెండ్స్ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి. నా వీడియోకు ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి బ్యాక్ పార్ట్కు సరిపోతుందా లేదా అని చూశానండి. సో సరిపోతుంది. ఇంకా కూర సైడ్ కుడుతున్నాను. ఇలాగ కూర కుట్టి మనమైతే బాడీ పార్ట్కి వేసేద్దాం. చూడండి ఇక్కడ మనమైతే ఏ మోతాదులో పెట్టుకున్నాము, కుట్టు కోసం అని పెట్టుకున్నాం కదా, ఎంతైతే పెట్టుకున్నామో ఆ మోతాదులోనే కుట్టు అయితే వేసుకుంటూ రావాలండి. ఇలాగా ఇక్కడ డాట్ ఉన్న కడలో చిన్నగా ఫిల్ పెట్టుకుంటూ ఇలాగా చూసుకుంటూ రావాలండి. ఇలాగా ఒకే మోతాదులో కుట్టుకుంటూ రావాలండి. పైనుంచి వెళ్ళి కూడా ఇంకో కుట్టు వేసుకోవాలి, లైనింగ్ మీదనే వేసుకోవాలండి ఆ కుట్టు. చక్కగా పనులు చేస్తుంటే హ్యాపీ అనిపిస్తుందండి. సో ఇది కుట్టు ఏమైనా తేడా వచ్చిందని చూశానండి. ఇంకా డౌట్ వస్తే చూడాలి కదండి, చూడాలి, నో ప్రాబ్లం. మనకు పర్ఫెక్ట్గా రావడమే కదా ముఖ్యం. ఇక్కడ చూడండి ఒక సైడు పెరిగొచ్చిందండి. నేను దానికి ఆ మందంలో కుట్టు అయితే వేశాను షేప్ బెల్ట్ అతికిన కాడ. ఇప్పుడు రెండు ఈక్వల్గా మనకైతే సరిపోతున్నాయి. కుట్టు కొంచెం తక్కువ పడ్డది కాబట్టి కొంచెం పెరిగొచ్చింది. నేను దాన్ని షేప్ బెల్ట్ కాడ మళ్ళీ కుట్టు పెట్టానండి. అట్లా సవరించుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలాగా స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేస్తానండి నేను ఫస్ట్. చూడండి ఇలాగా ఇంకా రెండో వైపు కూడా ఇలాగా ఒక కుట్టు వేసుకున్నాక తర్వాత ఇలాగా మనం తర్వాత కొలత చూసి మిగతా కుట్లు అయితే వేసిస్తాను. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుందండి, ఒక్కొక్క వేలో వస్తుంది, ఒక్కొక్క వేలో చేస్తారు వర్క్. ఏ వేలో చేసినా మనమైతే కస్టమర్కు నచ్చేలా మెచ్చేలా ఫిట్టింగ్ అనేది ఇవ్వాలి, చక్కగా కుట్టి ఇవ్వాలి. చూడండి మనమైతే ఆర్మ్ లూజ్ చూస్తున్నాను, నడుము లూజు, ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు కూడా చూసేసి కుట్లు అయితే వేసుకుంటూ వెళ్తున్నాను. చూడండి ఒక రఫ్ అయితే వేయాలండి ఫైనల్గా, స్టార్టింగ్ పెట్టేటప్పుడు ఫైనల్గా ఎండ్ అయ్యేటప్పుడు. అలా వేయడం వల్ల కుట్లు ఓపెన్ కాకుండా పట్టుకొని ఉంటాయండి. ఫస్ట్ మనం ఆర్మ్లో చూసుకున్నాం కదా, ఇప్పుడు అదే హ్యాండ్ తోటి దీనికి కూడా చూశానండి.
ఇప్పుడు మనకు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ కొంచెం తేడా ఉంటాయండి, కొంతమందికి కొంచెం చేంజ్ ఉంటుంది లూజ్లా. కాబట్టి నేనైతే ఏ హ్యాండ్కు ఆ హ్యాండ్ లూజ్ చూసి అయితే కుట్టేస్తానండి. ఇలాగా చూడండి, ఇలాగా ఇంత కూడా చూసినాక ఇంకా ఆది బ్లౌజ్తో అయితే లూజ్ చూసేస్తున్నాను. ఎంతవరకు వచ్చింది, ఎన్ని కుట్లు పడితే ఎంత మిగిలిందనే చూశాను. ఇంకా ఆ తగ్గట్టు మనం ఆది బ్లౌజ్ అంతే చేసేవాళ్ళు, వాళ్ళు అంతే కుట్టమన్నారు. అందుకోసమనే అదే లూజు అదే టైట్ అంతే. చూడండి, హ్యాండ్ లూజ్ కూడా చూసి ఫైనల్ కుట్లు వేసుకోవాలి కదా ఇక మనం, అందుకోసమని చూసిస్తున్నానండి. భూమానంగా ఉడుకుతుందండి, బీభత్సమైన ఎండలు కొడుతున్నాయి. వేడి గాడుపులు కొంచెం వచ్చినా కూడా చూడండి, ఇలాగా మనం హ్యాండ్ లూజు ఫైనల్గా కుట్టయితే వేసేస్తున్నాం చూసుకొని. చూడండి అంతా కూడా చక్కగా కుట్లయితే పట్టి ఇంకొక కుట్టయితే కడకేస్తున్నానండి. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఇప్పుకుంటారని ఎక్స్ట్రా. వీడియో క్లారిటీ వస్తుందా లేదా అని అయితే మిషన్ అయితే జరిపాను. చూడండి, ఫిట్టింగ్ అంతా కుట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలాగైతే వచ్చిందండి. చూడండి, బ్లౌజ్ అంతా కూడా ఈ విధంగా వచ్చేసింది. ఇంకా మనం చూడండి హ్యాండ్స్కి అయితే లైస్ వేయమన్నారు కదా, అది వేసాను. పంపకాలు, ఉక్సులు, కాజాలు చేసి ఇవ్వాల్సిందే. ఇవి నేనే చేసుకుంటానండి. నేనైతే వేరే వాళ్ళకి ఇచ్చేంత వర్క్ అంత హెవీగా మనకు టైం ఉంటుంది కాబట్టి చేసేస్తున్నాను. మనకి ఇచ్చిన వర్క్ పర్ఫెక్ట్గా చేసేయాలి కాబట్టి మనకు పని అంటే బాగా పిచ్చి. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగానైతే